అట్లాగే ఉపవాసం ఉన్న రోజు పర్టికులర్గా మీరు చేయవలసింది ఏమిటంటే ఉదయం దీపారాధన పూజ చేసుకొని మీరు ఏ దేవతకైతే చేసారో ఆ దేవత సంబంధించింది కంటిన్యూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి మనసులో. ఒక ఉదాహరణకి రాముడితో చేసాం పూజ చేసి శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరామని అనుకుంటూ ఆంజనేయ స్వామి చేసాం, జై శ్రీరామనో లేకపోతే ఓం ఆంజనేయ స్వామి అయిన అనుకోవడము. శివుడికి చేసాం ఓం నమ శివాయ మంత్రం. అంటే ఉపవాసం చేసినప్పుడు మీరు ఆ నామాన్ని స్మరిస్తూ 24 అవర్స్ ఆ నామం అలా కంటిన్యూ తిరుగుతుండాలి. అప్పుడు దాని ఫలితం ఎక్కువగా ఉంటుంది. అంతేగాని ఏదో పొద్దున్నే పూజ చేసే వాళ్ళు నేను ఉపవాసం అందరికీ చెప్పుకోవడం కాదు. మీరు కంటిన్యూస్గా మీరు ఏ పని చేస్తున్నా అది ఆ భగవంతుడికి సమర్పిస్తూ చేస్తున్నట్టుగా చేయాలి. అప్పుడు మీరు చేసిన ఉపవాసానికి మీకు ఏ గ్రహం అయితే పాజిటివ్గా కలగాలో అధిష్టాన దేవతకి చేయడం ద్వారా మీకు ఫలితం అనేటువంటిది ఉంటుంది. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.